హలో ఆల్. మనకి సీడ్ అనేది చాలా 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 వాల్యుబుల్. ఎందుకంటున్నానా, ఈ మొక్క చూడండి. ఈ మొక్కను గుర్తుపెట్టారా? ఇది గుంట గలగరాకు, భృంగరాజం. సో ఎంత పెద్ద చెట్లాగా అయింది చూడండి గ్రో బ్యాగ్లో. సో మనకి సీడ్స్ మీరు అడిగినప్పుడు నేను పంపిస్తున్నప్పుడు చాలా తక్కువ సీడ్స్ మాత్రమే పంపించగలుగుతున్నాను. బట్ మీరు వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ఇలాంటి మొక్కలు కొన్ని వందలు పుట్టించవచ్చు అనమాట. ఒక్క సీడ్ వస్తే చాలు. ఇగోండి ఇలా ఫ్లవరింగ్ వస్తుంది. ఈ ఫ్లవర్ దగ్గర ఇలా వదిలేస్తే ఒక 10 రోజుల్లో ఇక్కడ సీడ్స్ రెడీ అయిపోతాయి. చిన్న నువ్వు గింజ ఆకారంలో రెడీ అవుతాయి. సో సీడ్ వాల్యూ కానీ తెలిస్తే మీరు మీ గార్డెన్ని పెద్ద బృందావనం చేసుకోవచ్చు. ఒక్కొక్క సీడ్కి వాల్యూ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా పెట్టాల్సిన లోతులో మీరు మట్టిలో గుచ్చాలి. అండ్ ప్రాపర్ టైంలో ఓవర్ వాటర్ చేసేయకూడదు. దాన్ని ఎదగనిచ్చేలాగా ఆ క్లైమేట్, ఆ వాతావరణం క్రియేట్ చేయగలగాలి. సో మీరు చూసుకొని జాగ్రత్తగా సీడ్స్ వేసుకోండి. ప్రతి సీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కువ సీడ్స్ ఉంటే ఎక్కువ పంట పండించ